కొంచెం కష్టంగానే ఉంది. కార్ వెళ్ళిపోయింది, షోరూమ్కి పంపించేసిన. అప్పటి వరకు కార్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఒక చిన్న మ్యాజిక్ ఉంది నా దగ్గర. అజ్జుడు అరే ఇష్టం దానికి అట్లా అంటే. హలో హలో మిస్టర్, ఫుల్ నిద్ర పోవడానికి రెడీగా ఉంది. కార్ ఇచ్చి 6-7 days అవుతుంది కదా, న్యూ కార్ కదా తీసుకున్నాం. కార్ ఇంకా అసలు అంటే అంత కార్ గురించి ఎక్స్పీరియన్స్ చేయకుండా మళ్ళీ తీసుకెళ్ళి షోరూమ్లో వేసేసినాం కదా, మస్తు మిస్ అవుతున్నారు కార్ని. ఎప్పుడు వస్తుందో ఏమో. అసలు మ్యాటర్ తెలియదు నీకు. సో నాకు మెసేజ్ వచ్చింది, యువర్ కార్ విల్ బి డెలివర్డ్ టుమారో అని. రిపేర్ అయిపోయింది, మొత్తం రిపేర్ అయిపోయింది. సో రేపు ఈ టైం వరకు వీ కెన్ గెట్ ద కార్. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళతో ఫాలోఅప్ చేసి వాళ్ళకి మెయిల్స్ పెడితే వాళ్ళు బై టుమారో వీ కెన్ డెలివర్ యువర్ కార్ అని. సో ఎవ్రీథింగ్ ఈస్ రెడీ, ఇట్స్ జస్ట్ దట్ పెయింట్ ట్రై అవ్వాలంతే. అంతేనా? అంతే. హ్యాపీ. తీసుకున్న 3 daysకే అంటే ఫస్ట్ ట్రిప్ వేసినాము, 3 daysకి హైదరాబాద్ వెళ్ళినాము, రిటర్న్ యాక్సిడెంట్ అయింది. దసరా హాలిడేస్ వచ్చినాయి, ఒక 2 days దసరా హాలిడేస్ వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ తీసుకెళ్ళి కార్ షోరూమ్లో పెట్టేసినాం. బయటికి వెళ్ళొస్తా ఉంటే కూడా కార్ ప్లేస్ అయితే మస్తు మిస్ అవుతున్నాను నేను. ఇక్కడ ఉన్న వాళ్ళు టెనెంట్స్ అందరు ఏమనుకుంటారు తెలుసా, ఒక 2 days కోసం ఎవరితో కార్ ఎత్తుకొచ్చుకున్నారు, వీళ్ళు షో వేసిర్రు 2 daysకి, మళ్ళీ కార్ ఇచ్చేసి వచ్చిర్రని అనుకుంటున్నారు. ఇంకో థింగ్ ఏంటంటే పేరెంట్స్ మనీ తీసుకున్నారు, కార్ తెచ్చుకున్నారు, మళ్ళీ ఏమైందో తెలీదు. లేకపోతే ఇంట్లో వాళ్ళ కార్ ఎవరు తెలియని మ్యాటర్ ఏంటంటే మా ఓన్ మనీ పెట్టి మేమే తీసుకున్నాం. 1 రూపీ కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. కష్టాజీతం కార్. మస్తు మిస్ అవుతున్నాం, బ్లడ్ అండ్ స్వెట్. మస్తు మిస్ అవుతున్నాం కార్ని. అయితే రేపు వచ్చేస్తే అయిపోయి, రేపు రాగానే మొత్తం మళ్ళీ కార్ ఒక టూర్ వీడియో చేసి సినిమాటిక్ షార్ట్స్ చేసి నేను అప్లోడ్ వీడియో. వాళ్ళ 18th డే కార్ తీసుకొని వెళ్తున్నాం షోరూమ్కి. కాకపోతే మేము మార్నింగే వస్తుంది అనుకున్నాం కార్, ఐ మీన్ ఫస్ట్ హాఫ్లో, బట్ సెకండ్ హాఫ్లో ఇస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ టైం వచ్చేసి 5, అంత క్లియర్ లేదు, 5 అవుతుంది. అబ్బా పీక్ అవర్. ఇప్పుడు జల్జల్గా కార్ తెచ్చేసుకుందాం. అది ఏంటో క్యాబ్ బుక్ చేస్తుంటే క్యాబ్ బుక్ అవుతలేదు. కంటిన్యూస్గా 20 minutes నుంచి ట్రై చేసిన ఒక్క క్యాబ్ కూడా బుక్ అవుతలేదు. ఎట్లనో ఒకటి వెళ్ళిపోదాం, షోరూమ్కి వెళ్ళి రిటర్న్లో కార్లో వచ్చేది కదా, ఎట్లనో ఒకటి వెళ్ళిపోదాం. సరే బాయ్. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాకు ఈజీ వాడిపోతుంది, ఈజీ పడుతుంది. షోరూమ్కి వచ్చిన తర్వాత కార్లో ఈ సైడ్ చిన్న ఫ్లా అయితే నేను నోటీస్ చేసిన. ఇప్పుడు చూడడానికి ఇది ఓకే ఉంది కదా, నెక్స్ట్ సైడ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది కొంచెం స్కిట్ ప్లేట్, ఇది కొంచెం బయటికి వచ్చింది. సో అది రావద్దు అట్లా, నేను వాళ్ళకి చెప్పినాను. ఫిక్స్ చేయనీకైతే ట్రై చేస్తున్నారు, బట్ అది అవ్వలేదు. మొత్తం కంప్లీట్ అది స్కిట్ ప్లేట్ బయటికి తీసి మళ్ళీ రీఫిట్టింగ్ చేయించి తీసుకొస్తున్నాం కార్. వెయిట్, ఇవి సినిమాటిక్ షార్ట్స్ కాదు, జస్ట్ కార్ కలర్ మ్యాచ్ అయితే అలా ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. షోరూమ్ దగ్గర అది రీఫిట్ చేసేసరికి టైం అయింది. సినిమాటిక్ షార్ట్స్ ఇన్ 3, 2, 1.
అసలు తెలుస్తుందా పెయింట్ వేసినట్టు? తెలియట్లేదు, బట్ టూ బ్రైట్ ఉంది కంపారిటివ్లీ దీంతో కంపేర్ చేస్తే. ఇక్కడ చూస్తే మొత్తం క్లియర్ కనపడుతున్నాం ఇద్దరం. ఈ ప్యానెల్ మొత్తం పెయింట్, బ్యాక్ ప్యానెల్ మొత్తం పెయింటెడ్. ఇటు చూస్తే కొంచెం డల్ ఉంది, కొంచెం డల్ ఉంది. అంటే క్లియర్ లేదు చూడండి, బ్లర్ ఉంది మొత్తం కా. ఇందులో బ్లర్ కనపడుతున్నాం, ఇందులో క్లియర్ ఉంది, మిర్రర్లో చూసినట్టే ఉంది కా. ఇది ఒక్కటి చేయించలేదు, ఆర్టీఓ నుంచి వచ్చింది కదా, ఇది చేయించలేదు. ఈ బంపర్ కంప్లీట్ న్యూ, ఇవి రెండు న్యూ కదా. మళ్ళీ ఇక్కడ కూడా వంగిపోయింది, బట్ న్యూ వేసి ఇచ్చారు. ఇది మొత్తం పగిలిపోయినాయి. అండ్ యాక్సిడెంట్ అయిందని ఎట్లా తెలుస్తుంది తెలుసా? డీటెయిల్గా చూస్తేనే తెలుస్తుంది. చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. ఇది ఉందా, సీలెంట్ వేసారు. ఈ సీలెంట్ ఇది మొత్తం బ్లాక్, యాక్చువల్లీ ఇది షేడ్కి ఇట్లా కనపడుతుంది, బ్లాక్ చూడండి సీలెంట్. అండ్ ఇది ఉందా, ఈ మెటల్ పార్ట్ బంపర్ది ఇంటీరియర్, ఇది కూడా చేంజ్ చేశారు. కానీ ఇది కంపెనీతో మనకి కార్ కొత్త తీసుకున్నాం, సిల్వర్ కలర్ వచ్చింది, ఇప్పుడు బ్లాక్ కలర్. ఇది ఈ సీలెంట్ మళ్ళీ ఇది రెండు మ్యాచ్ అవ్వాలని చెప్పి బ్లాక్ వేసారు. బట్ మీకు చూపిస్తాను, వెయిట్. సీలెంట్ చూపిస్తాను, ఇక్కడ చూపించు. ఇక్కడ ఉంది చూడండి సీలెంట్. ఇది వైట్ కలర్ ఉంది, అంటే టైప్ ఆఫ్ వైటిష్ కలర్. ఇక్కడ లోపల మనకి కార్తో వచ్చింది ఒకటే సీలెంట్ వస్తుంది. అదే ఓవరాల్ కార్ జాయింట్స్ అన్నీ అటాచ్ చేసి ఉండడానికి పెడతారు. దానివల్ల తెలిసిపోతుంది ఈజీగా కార్ యాక్సిడెంట్ అయినట్టు. బట్ నాకైతే చాలా నచ్చింది, అది తెలియట్లేదు చూస్తే. డీటెయిల్గా ఎక్స్పర్ట్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మీకు చెప్తున్నా, మీకు తెలిసిపోతుంది. మీరు ఫ్యూచర్లో ఏమన్నా కార్స్ తీసుకున్నప్పుడు మీకు ఈజీ. సీలెంట్ ఒకటే ఉండాలి, సీలెంట్ కలర్ చేంజ్ ఉందంటే అయిపోయి. ప్లస్ కలర్ ఎప్పుడన్నా కానీ మనం న్యూ వెహికల్ తీసుకునేటప్పుడు ఎండలో పెట్టే చూడాలి. ఎండలో పెడితేనే తెలుస్తుంది పెయింటెడో లేదో. ఇప్పుడు మీకు చూపించినాను కదా, అది ప్యానెల్, బ్యాక్ ప్యానెల్ మొత్తం పెయింట్ వేసారు. ఆ పెయింట్లో మొత్తం ఫేస్ అంతా క్లియర్, మొత్తం బాడీ అంతా క్లియర్గా అనిపిస్తుంది. వేరే దగ్గరికి వెళ్తే అంత క్లియర్ లేదు, అదొకటే పెయింట్. హెవీ ఉంది, 4 స్టార్ రేటెడ్. నేనైతే అసలు మొయ్యలేను దాన్ని. నేను ఎంత ఇంచు చూసినా అంటే ఒకటే నోటీస్ చేసిన, ఉందా కనపడుతుందా, ఇక్కడ ఇది మిస్టేక్ చేసిరు వాళ్ళు. ఇక్కడ ఈ బ్లాక్ అది ఉందా, ఈ బ్లాక్ ఇది అంతా వస్తుంది. బట్ ఇది అర్థం ఏంటంటే ఇన్సూరెన్స్ వాళ్ళు మ్యాండేట్ ఉంటుంది, ఇది తీపిస్తారు. ఇది తీపిచ్చి మళ్ళీ రీఫిట్ చేయమని చెప్తారు. అది మ్యాండేట్ యాక్చువల్లీ, లోపల ఏమేమి పోయిందో తెలియడానికి. అది చేసేటప్పుడు మిస్టేక్ చేసారు. ఇక్కడ కొంచెం అది కొంచెం చిప్లా వెళ్ళిపోయింది. నేను అడిగిన ఇది ఎందుకు ఉందంటే ఏం చెప్పిండో తెలుసా, ఇది జాయింట్ ఇది ఉందా కరెక్ట్గా ఇదే షేప్లో కూర్చోడానికి మేమే కొంచెం మార్క్ పెట్టినాం సార్ అంట. మిస్టేక్ చేసిండు, ఇంకొంచెం 2-3 నిమిషాలు మాట్లాడుంటే అన్కంఫర్టబుల్ అయిపోతాడు ఆయన, అందుకే లైట్ తీసుకున్నాం సార్. బెంగళూరు క్లైమేట్, ఎండ చంపుతుంది, కాలిపోతున్నాయి చేతులు. ఇంకొక ఏదైనా మంచి ప్లేస్, నీడ ఉన్న ప్లేస్ చూసుకొని అక్కడికి వెళ్ళి మీకు ఇంకొంచెం డీటెయిల్స్ ఇస్తా. అండ్ ఇన్సూరెన్స్ పార్ట్ అంతా ఇవ్వలేదు, ఇంకా ఏమేమి కవర్ చేసిరు, ఇన్సూరెన్స్లో ఏమేమి కవర్ అయింది, అండ్ ఏమేమి పార్ట్స్ చేంజ్ చేసిరు అని చెప్పినా కదా. ఈ కార్ ఎందుకు తీసుకున్నా అని నాకు చాలా కమెంట్స్ వచ్చినాయి. అండ్ రోడ్ నాయిస్ కూడా వస్తుందా లేదా అని చెప్పి కమెంట్స్ వస్తున్నాయి. రోడ్ నాయిస్ అయితే ఉంది, బట్ అబోవ్ 80 or 100 వెళ్తేనే రోడ్ నాయిస్ తెలుస్తుంది, లేకపోతే అసలు రోడ్ నాయిస్ మీకు వస్తున్నట్టు కూడా అనిపించదు. వేరే కార్స్తో కంపేర్ చేస్తే అయితే రోడ్ నాయిస్ కొంచెం ఎక్కువ ఉంది. ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ బిల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇన్సూరెన్స్ బిల్ ఎంత అయిందో, మొత్తం ఓవరాల్ బిల్ ఎంత అయిందంటే ఇప్పుడు మనం యాక్సిడెంట్ అయిన తర్వాత 72,450.
72,000 బిల్ అయింది. మాకు ఎస్టిమేట్ ఎంత ఇచ్చారు తెలుసా? క్లోజ్ టు 1,83,000 ఏమి ఇచ్చారు అనుకుంటా. 83,000 బిల్ ఇచ్చారు. నాకైతే మినీ హార్ట్ అటాక్ వచ్చింది. అరే జస్ట్ నార్మల్ బయటనే అయింది అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటింగ్ పెయింటింగ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాం. బట్ అవి హోల్స్ పడ్డాయి కదా, ఏది జరిగినా మన మంచిగా అంటారు కదా. న్యూ పార్ట్స్ వచ్చినాయి, ఖరాబ్ అయినాయి కూడా న్యూ పార్ట్సే. ఫస్ట్ థింగ్ మా మెయిన్ కన్సర్న్ వచ్చేసి మేము ఇన్సూరెన్స్ షోరూమ్ నుంచి తీసుకోలేదు. వాళ్ళు షోరూమ్ నుంచి మాకు ఎంత 47,000 జీరో డెప్ 10 డెప్ ఒకటి సింగిల్ జీరో డెప్ అంటే సింగిల్ క్లెయిమ్ చేయొచ్చు. 47,000 ఇచ్చారు మాకు. మేము సట్ బాయ్ చెప్పేసినాం వాళ్ళకి. అంతేంది మీరు చెప్తే నమ్మరు. మాకు ఇన్సూరెన్స్ ఎంత పడిందంటే బిలో 20,000 అనుకోండి, 19,500 చేంజ్ పడింది. అంటే ఇన్సూరెన్స్ నేమ్ తీసుకోవాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఏదైనా ఇన్సూరెన్స్ ప్రమోట్ చేసి మళ్ళీ మీకేమైనా క్లెయిమ్స్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నన్ను తిట్టుకుంటారు మీరు. బట్ మా క్లెయిమ్తో క్లారిటీ వచ్చిందంటే ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకున్నా ఒకటే, షోరూంలో తీసుకుంటే మీకు ఎక్కువ ప్రీమియం పడుతుంది అంతే తప్పించి ఏం లేదు. మా క్లెయిమ్ అయిపోయింది కదా, 7th or 8th పెట్టినాం అనుకుంటా. ఆఫ్టర్ దసరా 8th అనుకుంటా. 7th or 8th వెళ్ళి షోరూంలో కార్ వదిలేసినాం. 18th వచ్చింది మా కార్. ఇవాళ డేట్ ఎంత? 18th వచ్చింది. ఇవాళ 20 డేట్, 18th వచ్చింది మా కార్. అంటే కార్ అన్నీ చూసుకోవడంలోనే బిజీ అయిపోయినాం. కొంచెం షెడ్యూల్ కూడా బిజీ ఉంది మాది. బట్ 10 daysలో వచ్చేసింది అనుకోండి కార్. అంత క్విక్ ఉంది సర్వీస్. ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి మేము బయట తీసుకుంటాం, మీరు చాలా ఎక్కువ చెప్తారు ఇన్సూరెన్స్ అనగానే సరే సార్ మేము డిస్కౌంట్ చేస్తామన్నారు. జీరో డెప్ షోరూమ్ నుంచి 40,000 వరకు తీసుకొచ్చారు వాళ్ళు. బట్ నేను అన్నా నాకు 20,000కి వస్తుంది ఇన్సూరెన్స్ అనగానే దే ఆర్ లైక్ డోంట్ టేక్ దట్ ఇన్సూరెన్స్. అసలు దాని క్లెయిమ్స్ ఏం బాగాలేవు. అసలు మీకు యాక్సిడెంట్ అయ్యి క్లెయిమ్కి వస్తే అప్పుడు తెలుస్తుంది దాని ప్రాసెస్ ఏంటో అని చెప్పేసి అన్నారు. బట్ వన్స్ మేము ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో మా ప్రాసెస్, ద క్లెయిమ్ ఎక్స్పర్ట్ మొత్తం మా ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, ఈవెన్ వాట్సాప్లో అప్డేట్స్ వచ్చాయి, మెయిల్స్లో కాల్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇన్ అ ప్రొసీజర్. వాళ్ళు ఎందుకు దాన్ని నెగిటివ్ తీసుకుంటున్నారో అనేది నాకు తెలియదు. షోరూమ్ నుంచి ఎట్లా అంటే చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మార్జిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంత ఎక్కువ ఉందా అనిపించింది నాకైతే మార్జిన్. 19,600 550 సంథింగ్ ఏమో పడింది మాకు. చూడండి ఎంత క్విక్ అయిపోయింది. 10 daysలో వెహికల్ వచ్చింది. ఇంకేం కావాలి చెప్పండి. ఈ మిత్ అయితే పక్కన వారేసేయండి మీరు. ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకుని ఒకటే, మంచి ఇన్సూరెన్స్ తీసుకుని అంతే. బట్ ఒకటి ఏంటంటే షోరూంలో తీసుకుంటే ఏంటంటే మీరు జస్ట్ కార్ తీసుకెళ్ళి షోరూంలో డ్రాప్ చేసి వచ్చేస్తారు. ఇన్ కేస్ ఇఫ్ యూ హావ్ టేకెన్ ఇన్సూరెన్స్ అవుట్ సైడ్, ద హెడేక్ ఈజ్ ఆల్ ఈజ్ యువర్స్. ఇన్సూరెన్స్తో మీరే కాల్ మాట్లాడాలి, మీరే క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకోవాలి, అన్నీ మీరే చేసుకోవాలి. అదొక్కటి మీరు చేసుకోగలిగితే మీకు thousands of rupees సేవ్ అవుతాయి. ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ దెన్ యూ కెన్ సేవ్ సమ్ మనీ. నాకైతే చాలా పేషెన్స్ ఉంది. నాకు ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంత పే చేశారు, మేము ఎంత పే చేసినాం అనేది చూపిస్తాను. బట్ హైడ్ చేస్తా ఏ ఇన్సూరెన్స్ అనేది, ప్లీజ్ మీరు నన్ను అడగకండి. మా చేతి నుంచి 2,703 రూపీస్ పడింది, అంతే సింపుల్. 2,700 అయిపోయింది. ఇంత పెద్ద మేజర్ డ్యామేజ్ అసలు మేము యాక్చువల్గా అనుకోలేదు తెలుసా ఇంత ఎక్కువ డ్యామేజ్ ఉందని. బట్ న్యూ పార్ట్స్ వచ్చినాయి, వెహికల్ కూడా న్యూనే, కానీ పార్ట్స్ కూడా న్యూనే వచ్చినాయి. సో కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ నేను విన్నా ఏంటంటే 2-wheelersకే దే విల్ టేక్ 1 month to 1.5 months ఫర్ ఇన్సూరెన్స్, కానీ మా కార్కి 10 days. నాకు క్లోజ్డ్ పర్సన్ బైక్ ఉంది, బైక్ ఇచ్చినప్పుడు 1.5 month పడింది, ఏమీ లేదు డ్యామేజ్. 7,000 రూపీస్ ఏమో వచ్చింది. మా చేతి మీద నుంచి ఒక 600 ఏమో పే చేసినట్టు గుర్తు. బట్ మాది 10 daysలో వచ్చేసింది వెహికల్. అదే కదా, ఆల్ బికాస్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ వాళ్ళకి మన నాక్స్తో కాల్ చేపిస్తే మీ వెహికల్ ఆల్రెడీ అయిపోతుంది, మీకు డెలివరీ కూడా ఉంది ఒక 1-2 daysలో అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారు అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు, మేము ఇంత జల్దీ ఎవరికి అప్రూవ్ చేయలేదు. అవును, నేను యాక్చువల్లీ ప్రెషర్ చేశాను. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యి మేము రిటర్న్ బెంగళూరు వస్తున్నామో అప్పుడే ఆన్ ద వేనే కాల్ చేసి ఇట్లా ఇన్సూరెన్స్ ఇట్లా ఉంది, మాకు యాక్సిడెంట్ అయింది, మాకు ఇట్లా క్లెయిమ్ కావాలి అని అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇంకా దసరా వచ్చింది కాబట్టి వాళ్ళు పికప్ 1 day లేట్ చేశారు, కానీ మొత్తం ప్రాసెస్ అంతా ఆన్ టైం. అండ్ మాకు ఆన్ టైం అప్డేట్స్ కూడా. న్యూ కార్ కదా, మా చేతిలో జస్ట్ 3 days ఉంది. 3 days పెట్టుకున్నాం మా దగ్గర, మళ్ళీ షోరూమ్లో ఇచ్చేసినాం.
అండ్ కార్ వచ్చి కూడా 2 days అవుతుంది, బట్ కార్ ముట్టుకునే ఛాన్స్ కూడా దొరకలేదు. స్మాల్ స్పిన్ అట్లట్లా తిరిగేసి వచ్చి మళ్ళీ మిమ్మల్ని